మండే. అందరికీ మండే డే. 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్‌ని మండిచ్చే డే. నిన్న నామినేషన్స్ చూస్తే మాత్రం పీక్స్‌కెళ్ళిపోయింది. హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. సాటర్‌డే, సండే నాగ్ సార్ వచ్చి ఏవైతే కంటెస్టెంట్స్‌కి చెప్పారో అవన్నీ కూడా ఫాలో అవ్వాలి అని వాళ్ళు కూడా నిర్ణయించుకోవడం చూసాం కదా! ఇప్పుడు మండే వచ్చేసరికి నామినేషన్స్. ఇది కంటిన్యూయస్‌గా జరిగే ఒక ప్రక్రియ. అలానే జరిగింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రితు చౌదరి వెళ్లి హరీష్‌ని నామినేట్ చేయడమే. ఎందుకంటే నాగ్ సార్ ముందు కూడా ఆయన చేసిన తప్పులన్నీ ఒక పెద్ద వీడియో వేసి, పెద్ద స్క్రీన్ వేసి హౌస్ మేట్స్ అందరికీ కూడా చూపించారు. ఆ చూపించినప్పుడు కూడా ఇది తప్పు అనిపించిందా, ఒప్పు అనిపించిందా అని నాగ్ సార్ అడిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకున్నారు. అందరిలో మెజారిటీ మాకు ఈయన చేసింది తప్పు అని చెప్పేసి చేయెత్తారు. కానీ రితు చౌదరి మాత్రం హరీష్ ఇంటెన్షన్ వేరు అన్నట్లుగా మాట్లాడి హరీష్ కి సపోర్ట్ చేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే నామినేషన్స్. మండే వచ్చేసింది. నామినేషన్స్ వచ్చేసాయి. రితు చౌదరి వెళ్లి హరీష్ ని నామినేట్ చేసింది. నామినేట్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ మాట్లాడింది. మాట్లాడుతూ అది ఓ రేంజ్ కి వెళ్ళిపోయింది. ప్రోమోస్ లో కూడా చూసాం కదా. ముఖ్యంగా అక్కడ వచ్చింది ఫుడ్ గురించే. హౌస్ మేట్స్ అందరిలో ఫుడ్ గురించే కామన్ గా జరుగుతున్న గొడవలు మనం క్లియర్ గా చూసాం. ఫస్ట్ డేనే గుడ్డు పోయింది, నెక్స్ట్ డే థమ్స్అప్ పోయింది, తర్వాత రోజు బనానా పోయింది. ఇలాగా ఫుడ్ గొడవలు తప్ప అక్కడ ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే తనుజానే చాలా మంది వచ్చి మాకు పొటాటో ఉడకలేదు, ఆనియన్ ఉడకలేదు అని చెప్పేసి దాన్ని నామినేషన్ పాయింట్ గా లాస్ట్ టైం నామినేషన్స్ లో చెప్పడం జరిగింది. అయితే ఈసారి టాపిక్ వచ్చేసి యాక్చువల్ గా ఫుడ్. ఎవరైతే ఫుడ్ తినడం లేదో వాళ్ళపైన విక్టిమ్ కార్డ్ ప్లే చేసి వాళ్ళపైన సింపతి క్రియేట్ చేసుకుందాము అన్నట్టుగా చేస్తున్నారు అన్నట్టుగా హరీష్ మాట్లాడాడు. హరీష్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. హౌస్ మేట్స్ తో ఉండటం నాకు ఇష్టం లేదు, అందుకని నేను తినను తాగను అని చెప్పి శ్రీజాకి చెప్పడం కూడా చూసాం. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఇంటికి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అంటే నామినేషన్స్ వేసిన తర్వాత ఆటోమేటిక్ గా జరిగే ఒక ప్రాసెస్. దానికి సిద్ధంగా ఉండాల్సిన మనిషి నేను తినను తాగను, నేను ఇలానే వెళ్ళిపోతాను అన్నట్లుగా చేస్తున్నారు. అంటే జనాల్లో సింపతి కోసం ట్రై చేస్తున్నారని మనకైతే అర్థమైంది. కానీ నామినేషన్ వచ్చేసరికి రితు చౌదరి పైన నువ్వు ఎందుకు తినలేదు, నువ్వు ఎందుకు తిన్నావు, ఎందుకు ఇంతే తిన్నావు, ఎందుకు అంత తినలేదు అన్నట్టుగా ఇలాంటి టాపిక్ మీద హరీష్ వచ్చి రితుని అనడంతో రితు అయితే మీరు కూడా తినడం లేదు, మీరు కూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు, మీరు కూడా సింపతికి చేస్తున్నారా అని చెప్పి బ్యాంగ్ అనమాట. ప్రోమో కట్ అక్కడితో కట్ అయిపోయింది. దాంతో రితు పైన రెస్పెక్ట్ పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి మనం చూసాం కదా. తనుజ అయితే అసలుకి నాగ్ సార్ ఇచ్చిన బూస్టప్ తో ప్రతి ఒక్కరికి వాళ్ళ పాయింట్స్ చెప్తూ చాలా క్లియర్ గా నామినేట్ చేసింది. తనని నామినేట్ చేసేటప్పుడు శ్రీజ అండ్ తనుజ మాట్లాడుకుంటున్నప్పుడు హరీష్ ఏ విధంగా అయితే వచ్చాడో మధ్యలోకి, అలాగే కొంతమంది రావడానికి ట్రై చేస్తే ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో మనిషిగా మీరు రావాల్సిన అవసరం లేదు, అందుకనే మీకు నామినేట్ చేస్తున్నాను అని చెప్పి తనుజ క్లియర్ గా చెప్పేసింది. అది వ్యాలిడ్ పాయింటే అని నాకు కూడా అనిపించింది. అసలు ఈ వీక్ మొత్తం టాస్క్లు పెడితే గానీ అసలు ఎవరు బయటకు వెళ్తారు, ఎవరు ఇంట్లోనే ఉంటారు, ఎవరికి వర్త్ ఉంది, ఎవరికి వర్త్ లేదు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంకా సునీల్ శెట్టికి వచ్చేసరికి సునీల్ శెట్టిని ప్రియా చాలా సార్లు అందంట. మనకి ప్రోమోలో లేదంటే ఎపిసోడ్ లో చాలా తక్కువ చూపించారు. ఆయన ఊడుస్తున్నప్పుడు లేదంటే ఆయన వర్క్ చేస్తున్నప్పుడు ప్రియా నార్మల్ గా ఇక్కడ ఇది పెట్టాను ఎవరు తీశారు దొంగ అని క్లియర్ గా చెప్పకుండా మీరు తీసారా, మీరు ఇది చూసారా అని చెప్పి ఫస్ట్ ఆయన్నే వెళ్ళి అడుగుతుందంట. అది కరెక్ట్ కాదు కదా. సో ఆయన ఫీల్ అయ్యారు, ఆయన హర్ట్ అయ్యారు. దానిపైన అదొక పాయింట్ లాగా చెప్పి నామినేట్ కూడా చేశారు. ప్రియా కూడా మరి దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అలా ఎవరు చెప్పినా తీసుకోరు. అండ్ ఆయన ఆల్రెడీ లోలో ఉన్న మనిషిలాగా కనిపిస్తున్నాడు. అంత లో ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళి మీరు దొంగ అన్నట్టుగా చూపిస్తే ఎవరికైనా మండిద్ది. ఆయనకి మండింది. మండే నామినేట్ చేస్తారనమాట. ఈ మర్యాద మనీష్ వచ్చేసి భరణిని పాము గీము అని చెప్పడం చాలా దారుణమని నాకు అనిపించింది. ఎందుకంటే భరణి గారు ఒక్కళ్ళే కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్ గా ఆడుతున్న లిస్ట్ లో ఉన్నారు. తనుజ కానీ భరణి కానీ వీళ్ళంతా కొంచెం మంచిగా ఆడుతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ పాయింట్స్ చెప్తున్నారు, చాలా సోఫిస్టికేటెడ్ గా అయితే బిహేవ్ చేస్తున్నారని అనిపించింది. ఈ మర్యాద మనీష్ వచ్చేసి నేను కూడా అలా బిహేవ్ చేస్తున్నా అనుకుంటూ ఫస్ట్ వీక్ లో వాళ్ళ రూమ్ లోనే అంటే ఓనర్స్ ఉన్న రూమ్ లోనే శ్రీజతో అండ్ ప్రియాతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత మిగతా హౌస్ మేట్స్ లో ఎవరు టెనెంట్స్ గా ఉన్నారో వాళ్ళ పైన ఎవరికి హై ఉందో వాళ్ళ పైన వెళ్ళి గొడవ పడ్డాడు. ఇలాగ ఎవరైతే కంటెంట్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చూసి గమనించి డబల్ గేమ్ ఆడుతున్నాడు అని అయితే నాకు అనిపించింది. కంటెంట్ కోసమే చాలా చేస్తున్నాడు అని కూడా అనిపించింది. మరి మీకేమనిపించిందో 24/7 చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. నాకైతే నేను ఎపిసోడ్ మొత్తం చూసిన ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను. అయితే నామినేషన్స్ చూసిన నాకైతే అనిపించింది మొత్తం హౌస్ అంతా కూడా హరీష్ అనే అతని పైన
చాలా యాంటీగా ఉన్నారని అనిపించింది. ఈ వీక్ కనుక తను గేమ్స్ ఆడి, టాస్క్‌లు ఆడి ప్రూవ్ చేసుకుంటే తప్ప ఇంట్లో ఉండరు. కామనర్‌గా ఉండి ఆయన అంత చేశారు కాబట్టి అంత నామినేషన్స్ కూడా పడ్డాయని కూడా మనకు కూడా తెలుసు. చాలా ఎక్కువగానే మాట్లాడారు. చాలా ఎక్కువ స్టేట్మెంట్సే వదిలారు. చాలా దొంగగా కూడా ఆయన పెప్సీ కానీ, థమ్స్ అప్ కానీ అవన్నీ బాటిల్‌లో పోసేసి తాగడం కూడా చూసాము. ఆయన దొంగతనం చేసింది గాక ఆ దొంగతనాన్ని మిగతా వాళ్ళకి కూడా పంచుకొని ఏదో పాపం పంచుకున్నట్టుగా పంచుకున్నారు. ఏది ఏమైనా ఈ వీక్ టాస్క్‌లు ఆడితే తప్ప అతను ఇంట్లో ఉంటాడా లేదా అని తెలీదు. కాకపోతే నాకనిపిస్తున్న బార్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రోజుకి నా ఒపీనియన్ ఈ వీక్ ఎలిమినేషన్స్‌కి హరీషే ఉంటాడని నాకనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.